అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ప్రతి ముస్లిం సోదరిమణికి ఈద్ ముబారక్ తెలియజేస్తూ, ఈ యొక్క పరాయి గడ్డ మీద ఒక తెలుగువారి యొక్క కార్యక్రమానికి స్పందించి, అన్న మీ యొక్క స్టూడియోలో ఇలా ఒక ప్రోగ్రాం చేస్తున్నాము అని చెప్పి మస్తానన్న గారు అడిగిన వెంటనే, గిరిప్రసాద్ కాసా గారు అంటే తెలియకపోవచ్చు, గల్ఫ్ బాబాయ్ అంటే మనందరికీ తెలుసు, ఆయన వెంటనే స్పందించి తన స్పందన హాల్ని ఇంత సుందరంగా తయారు చేసి మనకి ఇచ్చినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు. ఇకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రశాంతంగా, చాలా ప్రకాశవంతంగా నిర్వర్తిస్తున్నటువంటి ప్రకాష్, చిరునవ్వుతో అందరినీ వేదిక మీదకి పిలిచి నడిపిస్తున్నటువంటి చెల్లెమ్మలకు ధన్యవాదాలు. ఇకపోతే జై భీమ్. అభిమానం ఎలా ఉంటుంది మిత్రులారా? ఎలా ఉంటుంది అనుకోకూడదు, యాక్చువల్గా పేరు జనరల్గా. అభిమానం ఎలా ఉంటుంది అంటే సంతోషంగా, ఆనందంగా, చాలా ఇష్టంగా, చాలా సౌమ్యంగా ఉంటుంది. ఎవరికైనా అభిమానం అంతేగా ఉండేది, అభిమానం అంతేగా. కానీ అనుమానం ఎలా ఉంటుంది మిత్రులారా? అనుమానం ఎలా ఉంటుంది? చాలా బాధగా, కన్నీళ్లు తెప్పించే అంతగా, ఒరే నేను ప్రేమించిన వ్యక్తి నన్ను అనుమానించాడే, ఇంత బంధాన్ని పెంచుకుంటూ నన్ను అనుమానించాడే అనేటట్లు ఉంటుంది అనుమానం. అవి రెండు వదిలేస్తే మిగిలింది మూడవది అవమానం. ఎలా ఉంటుంది మిత్రులారా? అవమానం ఎలా ఉంటుంది? కన్నీళ్లు కార్చుతూ కష్టాలను నిగ్రహించుకుంటూ తట్టుకోలేక కాటికి వేగిపోదామా అన్నట్లుంటుంది. బాధలు భరించలేక బలవన్మరణానికి పాల్పడదామా అన్నట్లుంటుంది. అవమానం అంత చెడ్డగా ఉంటుంది, అంత ఇదిగా ఉంటుంది, మనిషిని చంపేసేలాగా ఉంటుంది. ఎవరికి ఉంటుంది అవమానం? అలాగా నిరాశ నిస్పృహలతో కృంగిపోయే వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక మహానుభావుడికి అలా ఉండలేదు. ఒక మహానుభావుడికి అవమానం అలా ఉండలేదు. మరి ఎలా ఉండిందన్నా అంటే చచ్చిపోయేలాగానే లేదు, చరిత్రలో నిలబడేలాగానే ఉండింది. చరిత్రలో నిలబడేలాగానే ఉండింది. అస్తమానం తను ఎగతాళి చేసిన వాళ్ళే, అస్తమానం తనను ఎగతాళి చేసిన వాళ్ళే పుస్తకాల్లో తన గురించి గొప్పగా రాసుకునే స్థాయిలో ఉండింది. పుస్తకాల్లో గొప్పగా రాసుకునే స్థాయిలో ఉండింది. 133 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ యొక్క వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ సాల్మియా ప్రాంతంలో సంతోషంగా కార్యక్రమం చేస్తున్నాము అంటే ఆశామాషి విషయం కాదు. పక్కింటోళ్ళ చేతనో ఎదురింటోళ్ళ చేతనో పొగిడించుకోవడానికి మనకు టైం చాలా పడుతుంది. మరి అటువంటిది ఈరోజు ఇలా మనిషి, ఆ మహామనిషి మనందరి చేత పరాయి గడ్డ మీద ఇంత ప్రశాంతంగా కూర్చోబెట్టి మనందరి యొక్క కార్యక్రమాలను పక్కన పెట్టి మనల్ని ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాడు అంటే మరి ఆయన వెనకలు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి, మోటివేట్ ఏంటి? ఎవరైనా తనకు సరైన అవమానాలతో ఎందుకు చచ్చిపోలేదు, ఎందుకు నిలబడాలనుకున్నాడు, ఎందుకు భారతదేశం ఉన్నంత వరకు నా గురించి చెప్పుకోవాలి అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అంటే 1891 ఏప్రిల్ 14వ తారీఖున మధ్యప్రదేశ్లోని మావ్ అనే ఒక మారుమూల గ్రామంలో మహర్ కులంలో రామ్జీ మావోజీ సక్పాల్ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించి జీవితంలో ఎన్నో 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 అవమానాలను అనుభవించి, ఎన్నో సాధించి, మరణించి శతాబ్ద కాలం గడిచిన ఈరోజు మనం 2 నిమిషాలు ఆయన కోసం నిశ్శబ్దంగా నిలబడే స్థాయికి ఎదిగిన మహనీయుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ రూపశిల్పి, లేదు భారతదేశంలో 10 సమయాలను రోజుకు 12 గంటల నుంచి 8 గంటలకు కుదించినాడు, లేదు అంటరాంతలపై అలుపెరగని సమరం చేసినాడు అని అందరూ మనం అనుకుంటూ ఉంటాం. అంతేకాదు మిత్రులారా, మీరు ఈరోజు గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా యొక్క మహానుభావుడు యొక్క స్టోరీ మనకు వినిపిస్తుంది. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. మన పిల్లలను ఒక స్కూల్లోకి వద్దు అంటే వద్దంటే 10 తొక్కలేదు 2 లక్షలు డొనేషన్ పెడతాం, వేరే స్కూల్లో చేరుస్తాం, తీసుకెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. కానీ చదువుకోవడం కోసం పాఠశాలకు వెళితే అంటరాని వ్యక్తి అని తలుపు దగ్గరే కూర్చోబెడితే తల్లడిల్లిపోలేదు, తడబడిపోలేదు. తలుపు దగ్గరే కూర్చొని పట్టుదలతో చదివి ఎన్నో పట్టాలను సాధించి ఈరోజు భారతదేశంలో ఎన్నో పాఠశాలలో గోడలపైన తన చిత్రపటాన్ని పెట్టుకునే స్థాయికి ఎదిగిన వ్యక్తి కాబట్టి మనం స్మరించుకోవాలి. అందుకోసం మనం స్మరించుకోవాలి. మరొక విషయం, దాహం వేసి కాస్త నీళ్లు అడిగితే కొంచెం దూరం నుంచి పోసిన ఎందరో వ్యక్తులు, దాహం వేసి కొన్ని నీళ్ళు అంటే మన శత్రువు కూడా మనం నీళ్ళు ఇస్తాం, అరే దాహం వేసి అడుగుతున్నాడు అని చెప్పి. కానీ
అంటరాని వ్యక్తి అని చెప్పి దాహం వేసి కాస్త నీడ కడితే కొంచెం దూరం నుంచి పోసిన ఎందరో వ్యక్తులు ఈరోజు ఆయన ఒక విగ్రహం మీద పాలు పోసి పాదాభివందనం చేస్తున్నారు. అందుకు ఆయన మనం స్మరించుకోవాలి. అందుకోసం ఆయన మనం స్మరించుకోవాలి. అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీలో తన యొక్క కోర్సు తను పూర్తి చేసి బయటకు వచ్చినాక ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటే తన కింద పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా తనను గౌరవించకుండా తనకి ఇవ్వవలసిన ఒక ఫైల్ ఏవైతే ఉన్నాయో కాస్త దూరం నుంచి అలా విసిరేసిపోయారు. బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు అంటే ఈరోజు మీరు ఫైల్ మాత్రమే విసిరేశారా, రేపు నేను రాయబోయే భారత రాజ్యాంగాన్ని మీ ముందు పెట్టుకొని దానికి దండం పెట్టుకొని మరి చదువుకుంటారా అని ముందుగానే ఆ మహానుభావుడు ఊహించుకున్నాడు కాబట్టి బాధపడలేదు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే మిత్రులారా, అందుకే ఎప్పుడు కూడా జీవితంలో దేన్నైనా ఆశామర్షిగా తీసుకోగానే అవమానాన్ని మాత్రం ఛాలెంజ్గా తీసుకో. అవమానాన్ని మాత్రం ఛాలెంజ్గా తీసుకో. మరొకసారి తన యొక్క 133వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మస్తానన్న గారు పిలిచిన వెంటనే అశేషంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నాయన మహేశ్వర రెడ్డి గారు, కోడూరు వెంకట్ గారు మరియు బంధుమిత్రులు, స్నేహితులు, తోటి కార్మికులు, వేణన్న గారు, మరెందరో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు ఈ గల్ఫ్ గడ్డ మీద ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రతి ఒక్కరూ స్పందించాలి. ముఖ్యంగా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు ఎవరు ఏమైనా అనుకోండి సోదరులారా, ఒకటి మాత్రం చెప్తున్నాను, తప్పుగా భావించొద్దు. ఇగోలు వదిలేయండి. ఫస్ట్ పాయింట్, ఈడేంటి ఇది చేస్తున్నాడు, వాడేంటి ఇది చేస్తున్నాడు, ఈడేంటి ఇది చేస్తున్నాడు. ఇగోలు వదిలేసి చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేసి ఒక్కటే దృష్టిలో ఉంచుకోవాలి. ఏమిటి అంటే అందరం ఎయిర్పోర్ట్ నుంచి ఏడుస్తూ బయలుదేరి వచ్చిన వాళ్ళమే మిత్రులారా. అందరం ఎయిర్పోర్ట్ నుంచి ఏడుస్తూ బయలుదేరి వచ్చిన వాళ్ళమే. అతను ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు, ఇతను ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు చెప్పి కించపరిచి ఎవరిని మాట్లాడద్దు. ఎందుకంటే మనందరము భరతమాత ముద్దు బిడ్డలం. మరొక్కసారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క మహనీయుని స్మరించుకుంటూ జై భీమ్. క్రియేటివ్ మాస్ మస్తానన్న గారు ఒకసారి వేదిక మీదికి ప్లీజ్. ఒక్కసారన్నా క్రియేటివ్ మాస్ మస్తానన్న గారు అంటే సోషల్ మీడియాలో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. నేను టిక్ టాక్ ఒక చెట్టు కింద కూర్చొని ఒక వీడియో చేశాను. చెట్టుకు అమ్మకు లింక్ పెట్టి అన్నకి ఎవరు నా వాట్సాప్ నెంబర్ చెప్తే నాకు కాల్ చేశారు. అన్న ఎవరు మీరంటే పలానా కడప ఇలా చెప్పాను. అన్నగారు పిలిచి, అన్న నీడని ఇచ్చే చెట్టు గురించి ఇంత గొప్పగా రాసేవే, నీకు నాకు అందరికీ జన్మనిస్తున్నా అమ్మ గురించి ఒక ప్రోగ్రాం చేస్తున్నాను రాను నాని నన్ను పిలిచాడు ఫస్ట్ సార్ 2021. మాతృదేవో భవ అనే అమ్మ గురించి డైలాగులు రాసి నేను ప్రోగ్రాం చేసిన తర్వాత ఆలోచిస్తే నేనైనా ఇవి రాసుకునేదని నాకు అనిపించింది. అంటే రాసింది నేను కాదు, పదార్థం ఇక్కడ ఉండింది, పిండి వంట మాత్రమే నేను వండాను. పదార్థం ఇక్కడ ఉండింది, ఇలా వండాను అని చెప్పాడు వండాను. ఒకటి మాతృదేవోభవ అనే ప్రోగ్రాం గురించి అన్నగారు నా చేత చేపించారు. కరోనా సమయంలో అమర్ అక్బర్ యాంటోనీ అనే మత సామరస్యాల మీద ఒక చక్కటి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, మీరు డైలాగులు రాయండి అంటే నేను రాయించాను. చాలా గొప్పగా వచ్చింది. అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా జై జవాన్ జై కిసాన్ అనే కార్యక్రమం చేపించాడు. నేను ఇండియాలో ఉన్నప్పుడు చూశాను. సలాం అబ్దుల్ కలాం అనే కార్యక్రమం మరీ అద్భుతంగా చేపించాడు. ఈరోజు మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తిస్తున్నాడు. ఇలాంటి అభ్యుదయ భావాలు కలిగిన నిన్నెవరన్నా అనింది, నువ్వెందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నావు అని. ఇలాంటి అభ్యుదయ భావాలు కలిగిన నిన్నెవరన్నా అనింది, ఈ ప్రోగ్రాం చేస్తున్నావు అని. అలా అనుకునేవాడే అయితే అమర్ అక్బర్ యాంటోనీలో, అన్న నువ్వు ఎలా రాస్తావో నాకు తెలీదు, ఈ యొక్క కులాల మీద మతాల మీద ఒక అత్యద్భుతమైన డైలాగ్ రాయని నాకు చెప్పాడు అన్న. అప్పుడు నేను రాసి అక్కడే స్పాట్లో షూట్లో షూటింగ్ అనుకుంటా, అక్కడ చెప్పిన మాట మిత్రులారా 2 నిమిషాలు వెళ్తిపోతాను. కులము అని కుళ్ళిపోతూ ఉంటే గోడల్లాగా కూలిపోతారా, కులము అని కుళ్ళిపోతూ ఉంటే గోడల్లాగా కూలిపోతారా, మతము అంటూ మతోన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉంటే మనశ్శాంతిని కోల్పోతారా, పంచభూతములు కూడా మనలాగే పట్టించుకుంటూ పోతే మిత్రులారా షార్ట్ ఫిల్మ్ మరొకసారైనా చూడండి.
పంచభూతంలో కూడా మనలాగే పట్టించుకుంటూ పోతే గాలి వీచగలదా, నీరు పారగలదా, ఆకాశము పైన ఉండగలదా, భూమి పండగలదా, అగ్ని మండగలదా? పంచభూతములకే లేని పట్టింపుడు పట్టిన వెతుకుల కోసం ప్రాకులాడుతూ పాడికిపోయే మనకు మాత్రం ఎందుకన్నా? షార్ట్ ఫిలిం కోసం రాసిన డైలాగ్ అని చెప్పట్లేదు మిత్రులారా, షార్ట్ ఫిలిం కోసం రాసిన డైలాగ్ అని చెప్పట్లేదు. ఎంతో సెలబ్రేషన్ గా సంతోషంగా సాగుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఒక వైబ్రేషన్ కలిగించే మాట చెప్పాడు అన్న. వాడికి ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాడు? ఎవడు? అంబేద్కర్. మీ ముత్తాత అంబేద్కర్ అన్న మీ చిన్నాన్న కొడుక? సో అందుకే చెప్తున్నాను మిత్రులారా, ఫస్ట్ మీ అందరికీ పాదాభివందనం. అందుకే చెప్తున్నానన్నా, ఫస్ట్ అన్న ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు. గౌరవనీయులు మహేష్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట చెప్పారు, మీరు ఏ కార్యక్రమం చేసినా మీ బ్యాక్గ్రౌండ్ లో మేము ఉంటామన్నా. అదేవిధంగా కోడూరు వెంకట గారు ఎన్నో ఆర్టికల్ విషయాలు చెప్పారు. తెలుసుకోండి అన్న. ఇగోలు అన్న టిక్ టాక్ కలియులే అన్న టిక్ టాక్ రాకపోతే మన ప్రపంచానికి తెలియకపోయి ఉండేవాళ్ళమా? బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పుడు టిక్ టాక్ ఉండిందా? బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పుడు ఫేస్బుక్ ఉండిందా, ట్విట్టర్ ఉండిందా, ఇన్స్టాగ్రామ్ ఉండిందా, ఫోన్ అయినా ఉండిందా, స్మార్ట్ ఫోన్ ఉండిందా? లేదు కదన్నా. 133 సంవత్సరాల తర్వాత మహానుభావుని దేనికి స్మరించుకుంటున్నాం? మనసు గొప్పది కాబట్టి, ఆలోచన గొప్పది కాబట్టి, సంకల్పం గొప్పది కాబట్టి. అందుకే అన్న మీరు ఇలాంటి కార్యక్రమం. మరొక ముఖ్యమైన విషయం, ఏ కార్యక్రమం ఎవరు చేస్తూ ఉన్నా ఒకసారి సినిమా యాక్టర్లు క్యారెక్టర్లో లీనమైపోతారు. వారి యొక్క హావభావాలు, వేషధారణలు ఇవంతా విషయంగా మస్తానన్న గారిని ఇక్కడ నిల్చోబెట్టి ఏదో టిక్ టాక్ లో పెట్టాడు, 2 కళ్ళు 70% మూసి చూడని ఇక్కడ నిల్చోబెట్టి ఇద్దరు ఫేసులు చూడండి, స్వర్గాన్ని నుంచి ఏమన్నా అంబేద్కర్ గారు సాల్ మీద దిగొచ్చారు ప్రోగ్రామ్ చూడడానికి అన్నట్లుగా ఉంది. అంత గొప్పగా చేశారు. సో మిత్రులారా, మరెన్నో కార్యక్రమాలు అన్నగారు చేయాలి, మరెన్నో చేయాలి. పెద్దలు గౌరవనీయులు రెడ్డిస్ ప్రవాస్ అసోసియేషన్ మన నాయని మహేష్ రెడ్డి గారు మన ముందున్నారు. కోడూరు వెంకట గారు అనుభవజ్ఞులు, ముఖ్యంగా చదువురులు. అదేవిధంగా మన 9 కార్యక్రమాలు. ఒకటి చేయండి అన్న, ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలి. ఎన్నైనా చేయండి, ఏమైనా చేయండి, కళలో కూడా ఒకటి మరవద్దు. మనందరం భారతమాత బుద్ధి పెట్టడం. ఎవరు నా గల్ఫ్ దేశంలో ఈ ప్రోగ్రాం చేసిందంటే కడపోడు అనకూడదు, భారతీయుడు అని చెప్పుకునేలాగా చేయండి. టిక్ టాక్ చేయండి. టిక్ టాక్లు అత్యద్భుతంగా చేయండి. అత్యద్భుతంగా అంటే ఫిల్టర్లు మార్చింది కాదు, చెప్పే మాట, మాట్లాడే భాష. రే మనోరో వీడియో చూసి నాకు తెలియదు, ఒరే రారా చూస్తాను చేస్తాను, ఏదో వీడియో చూసాను నేను చెప్పింది. అన్న ప్లీజ్ అన్న ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరికీ అన్న, మన వీడియోలు యూట్యూబ్లో వేసుకుంటున్నారన్న, చాలా మంది ట్విట్టర్లో చేస్తున్నారన్న. నేను పని దగ్గరకు ఒక చోటకి వెళ్ళుంటే అన్న మోహన్ రెడ్డి నీకు ఒక వీడియో చూపిస్తాను ట్విట్టర్లో చూడంటే, వదిలే తమ్ముడు ఆ కోవకు సంబంధించిన మనిషిని కాదు అన్న. టిక్ టాక్ అనేది ఒక మాట చెప్పమంటారా? టిక్ టాక్ బాగా గుర్తుంచుకోండి మిత్రులారా. టిక్ టాక్ గొప్ప అర్థం దాగి ఉంది, గొప్ప అర్థం. వీలైతే ఒక మంచి వీడియో చేయి, వీలైతే ఒక మంచి వీడియో చూడు, నీకు ఉతుకుంటున్న లైక్ కొట్టు, కామెంట్ కొట్టు. కానీ ఒకటి మాత్రం మరవద్దు, ఏంటంటే టిక్ టాక్ బాగా గమనించండి మిత్రులారా. జనరల్ గా మనం తెలిసినంత వరకు ప్రతితోడు మొబైల్ ఆన్ చేస్తే ఇంటికి ఫోన్ చేసి కదా ముందు టిక్ టాక్ చూస్తాం, ఏమొచ్చింది అయిపోతుంది కదా. క్రేజ్ సురేష్ చెప్పాడు, టిక్ టాక్ ఏమి లేదన్నా, టిక్ టాక్ అంటే అర్థం ఏమి లేదన్నా, నీ టాక్ మీద ఎదుటోడు టిక్కు కుట్టేలాగా ఉండాలి నీ మాట అంతే. నీ టాక్ మీద ఎదుటోడు టిక్కు కుట్టేలాగా ఉండాలి. టిక్ టాక్ గొప్ప చేయండి మిత్రులారా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు గౌరవం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి. కార్యక్రమాన్ని ప్రశాంతంగా ప్రకాశవంతంగా నిర్వర్తించిన ప్రకాష్కి ధన్యవాదాలు. అదేవిధంగా చెల్లెమ్మలు చిరునవ్వుతో అందరినీ ఆహ్వానించి చాలా చల్లని వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే మన్నించండి, ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మస్తానని అన్నారంట, ఇదే తెలియజేసేది కదా.